ఆదిత్య హృదయం చదువుకుంటే బుద్ధి వికసించి దీన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో బాగా అర్థమయ్యి దీన్ని నిలబెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనాన్ని సాధించుకోవాలో గుర్తిరిగి దానికి తగినట్టుగా పరిశ్రమించి దీన్ని వాడుకోవడంలో వైక్లభ్యం పొందకుండా కురుపుణ్య బహోరాత్రం, రాత్రి పగలు అనకుండా తొందరగా అవకాశం వచ్చిందంటే విడిచిపెట్టడం. అమ్మో మళ్ళీ జారిపోతే వస్తుందో రాదో ఈ అవకాశం, పుణ్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. కాబట్టి ఈ శరీరాన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకుని పుణ్యకార్యాలు చేసి ఫలితాన్ని సాధించుకుంటాను, పాపకార్యాల వైపుకి వెళ్ళను అన్న బుద్ధి కలిగి ఆవేశములకు లోను కాకుండా శరీరారోగ్యాన్ని మనసు యొక్క పరిపుష్టిని నిలబెట్టుకుంటూ రెండిటితో కలిపి ఉత్తమమైనటువంటి కర్మలను ఉత్సాహము కొరకు చేస్తాడు.